ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్. ఈరోజు నేను వాక్యం ధ్యానిస్తూ అనుకున్నాను, అసలు క్రిస్మస్ పండుగ సంబరంగా జరుపుకోవాలంటే నేనే జరుపుకోవాలి. ఒకవేళ యేసుక్రీస్తు ఈ లోకానికి రాకుంటే నేను ఎప్పుడో ఈ లోకాన్ని మట్టి పాలైపోయేదాన్ని. కానీ ప్రభు వచ్చినందుకు అది నాకెంతో మేలైంది. నా ద్వారా ఇప్పుడు మరి ఎంతోమంది జనాలకు అది ఆశీర్వాదకరంగా మారింది. సో యేసుక్రీస్తు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడని అది మాట ఎంత సత్యం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులైన పౌలు అంటాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అవును, అంతటి పౌలే అంటున్నాడు, పాపులలో నేను ప్రధానుడను. ఆయన నన్ను క్రీస్తు యేసు కనికరం ద్వారా నాకు నమ్మి ఇచ్చిన పరిచర్యం నేను కొనసాగిస్తున్నాను. అలాగూ నేను చెప్పగలను. మరి చెప్పుకోదగినంత భక్తి ఏం లేకుండింది నాకు, కానీ భక్తి మార్గంలో నడిపిన ప్రభువుకు నేను కృతజ్ఞురాలు. నన్ను నమ్మి నాకు బాధ్యత ఇచ్చినాడు, గొప్ప సంఘాన్ని ఇచ్చినాడు, దాదాపు 50 పరిచర్యలు ఇచ్చినాడు. అది బుక్స్ ప్రింటింగే కానీ, అలాగే టీవీలో రావడం కానీ, యూట్యూబ్లో రావడం కానీ, ఇదంతా ఆయన కృపని నేను మనస్సారా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. అంటే యేసుక్రీస్తు యొక్క మహత్యం గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు నా హృదయము కృతజ్ఞతతో నిండిపోతుంది. ఆయన మరి రక్షణ కార్యము ఎంత గొప్పది. ఆయన తన కొరకు భక్తులను ఏర్పాటు చేసుకుంటాడు కదా. పౌలు భక్తులు అంటున్నాడు, ఎవడైనా క్రీస్తునందు ఉండేవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయం. అవును, ఆ యొక్క మాటకు నేను మరి 100కి 100 పాళ్ళు అది నా పట్ల సత్యమని నేను చెప్పగలను. క్రిస్మస్ సంబరాలంటే అంబరాన్ని అంటుకున్నంత సంతోషం అందరికీ ఉంటుంది. ఈ క్రిస్మస్ పండుగ యేసుక్రీస్తు యొక్క జననాన్ని మనము మరి ఎంతో సంతోషంగా ఆర్భాటంగా జరుపుకుంటాం. ఇది ఒక తెగకు కానీ, ఒక కులానికి, మతానికి, ఒక దేశానికి పరిమితమైనది కాదు. ద బర్త్ ఆఫ్ జీసస్ ఇస్ సెలబ్రేటెడ్ త్రూ అవుట్ ద వరల్డ్. అన్ని దేశాలు, ప్రతి వంశం, ప్రతి తెగ, నానా భాషలు మాట్లాడేవారు, యేసు ప్రభు నామం ఎరగని వారు, అనుభవం లేని వారు కూడా క్రిస్మస్ పండుగ అంటే చాలా సంతోషం. వారు హ్యాపీ క్రిస్మస్ అని చూడండి, వాళ్ళు యేసు ప్రభు తెలియదు అయినా కానీ దే ఫీల్ వెరీ హ్యాపీ. ఎంతో సంతోషంగా వారి చేతులు కలుపుతారు. మీరు ఒక కేక్ ఇచ్చి చూడండి, వాళ్ళకి ఎంతో సంతోషం. అంటే ఈ సంతోషం వెనక కారణం ఏంటని నేను ఎప్పుడు అనుకుంటాను. అంటే యేసుక్రీస్తు ఆయన సజీవుడైన దేవుడని చెప్పడంలో ఏ అనుమానం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు సర్వలోకానికి రక్షణ అందించడానికి వచ్చినాడు. ఆయనలో ఏ పక్షపాతం లేదు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ప్రతి జాతి, ప్రతి వంశం, ప్రతి తెగ, నానా భాషలు మాట్లాడే వారి నుండి మరి దేవుడు తన కొరకు తన ప్రజలను ఎన్నుకుంటున్నాడని వాక్యంలో. అంటే యేసు ప్రభు గురించి చెప్పాలంటే మనము మరి ఎన్ని సత్యాలు, సో మెనీ ట్రూత్స్ అబౌట్ జీసస్, మన నాలుక చాలదు. మరి అట్టి ప్రభుతో ఉన్న అనుభవం నాది. నన్ను సేవకు పిలిచినప్పుడు మరి అన్ని విధాలుగా చక్కగా అన్ని సౌకర్యాలతో నేను ఉండినాను. కానీ ప్రభు నన్ను పిలిచిన ఆ దినం నుండి ఈ రోజు వరకు కూడా ఐ హావ్ టేకెన్ మై కాల్ వెరీ సీరియస్లీ. దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుని చేత మనం ఎంపికైనప్పుడు అది మధ్యలో వచ్చింది కాదు. తల్లి గర్భంలోనే మనల్ని ఏం చేసినాడు, ఎన్నుకున్నాడు అనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది నడమంత్రపు వచ్చిన కాలింగ్ కాదు. అది జగత్ పునాదులు వేయబడకునిపై ఆయన ప్రణాళికలో మనల్ని చూసుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. We are not appointed in the mid-term of our life. God had plans even when you were in the womb of your mother. అది నేను గ్రహించినాను. మరి ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. ఈరోజు పాస్టర్లు, వారి కుటుంబాలు ఉన్నాయి. మరి నేను చెప్పగలను మీకు, ఒకవేళ
ఎన్ని సమస్యలు మీ సేవా జీవితంలో వచ్చినా యేసు ప్రభు చాలినవాడు. ఆయన మీ ప్రతి అక్కర తీర్చగలడు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆయన సదాకాలం, ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు. మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. తండ్రి గొప్ప సేవకుడు 65 సంవత్సరాలు సేవ చేసి ప్రభు సన్నిధి చేరుకున్నాడు. విశ్వాస జీవితం ఉండింది. ప్రతిరోజు నేను ఆయనను గమనించేది. నన్ను మార్చింది మరేదో కాదు కానీ నా తల్లిదండ్రుల యథార్థమైన జీవితం. ఐ వాజ్ ఇంప్రెస్డ్, ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్, ఐ వాజ్ అట్రాక్టెడ్ బై ద ప్యూర్ లైఫ్ ఆఫ్ మై పేరెంట్స్. వారి భక్తి జీవితం నన్ను ఆకట్టుకుంది. దేవుడు ఉన్నాడని పలికే రీతిగా, దేవుడు లేడని నేను ఒక గుంపుకు నాయకురాలుగా ఉంటిని. కానీ మరి వారి యొక్క యథార్థమైన జీవితం ద్వారా ప్రభావితురాలైన, నిజంగా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు 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 అని టీవీలో చెప్పాలి, యూట్యూబ్లో చెప్పాలి, ఫేస్బుక్లో చెప్పాలి, ఇన్స్టాగ్రామ్లో చెప్పాలి, ఇక చెప్పని మాధ్యమే లేదు. చెప్తూనే ఉండాలి దేవుడు ఉన్నాడు 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 అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. మరి యేసు ప్రభు యొక్క సువార్తను అందించే భారము మన మీద ఉంది. సువర్తమానం, స్ప్రెడింగ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్. అయితే నేను దీనులకు సువర్తమానం అందించడానికి నేను ఈ లోకానికి వచ్చినానే ప్రభు అంటాడు కదా. యెషయా 61:1 యేసు క్రీస్తు యొక్క దర్శనాన్ని మనం చూస్తున్నాం. వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. దీనులకు సువర్తమానం అంటే గొప్పవారే కాదా, గొప్పవారైనా వారు దీన హృదయం కలిగి ఉండాలి. టు రిసీవ్ ద గాస్పెల్. సువార్తను అంగీకరించడానికి వారికి దీనమైన మనస్సు కావాలి. ఎప్పుడైనా నీరు పళ్ళం ఉన్న చోటుకే దిగుతుంది కదా, ఎత్తున్న చోటుకి నీళ్లు పారవు. అలాగే యేసు ప్రభును స్వరక్షకునిగా అంగీకరించాలంటే ఒక దీన మనస్సు కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఆ దీనులను ఆయన తన సేవ కొరకు వాడుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను ఇస్తాడు. పేతురు తన పత్రిక 1 పేతురు 5:5 ఎదుటివాని ఎడల మీరు దీన మనస్సు గల వస్త్రమును ఆయుధంగా ధరించుకోమంటున్నాడు. అయితే ఈ క్రిస్మస్ శుభవేళలో మనము గొర్రె కాపరుల గురించి ధ్యానించినప్పుడు గొర్రె కాపరులకు ఎందుకు మొట్టమొదటి శుభవర్తమానం తెలియజేయబడింది అని నేను ఆలోచించినాను. యేసు ప్రభు యొక్క జననంలో మనం చూస్తాము, ఆ పాత్రదారులందరూ దీనులే. అంటే ఆయన పౌలు 1 తిమోతి 6:15 యేసు ప్రభు గురించి ఒక వివరణలో ఇలాగ అంటున్నాడు. ఆయన ఎవరు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన దేవుడు ఎలాంటి వాడు అన్నప్పుడు 6:15 శ్రీమంతుడు, అద్వితీయుడును, సర్వాధిపతి, యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునో ఆయనను చూడలేదు, ఎవడునో చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. మరి ఇంత గొప్ప దేవుడు, ఆయన శ్రీమంతుడని, ఆయన అద్వితీయుడు అంటే హిజ్ నెక్స్ట్ టు నన్ అంటే ఏకైక దేవుడని, ఆయన సర్వాధిపతి అని, అన్నిటి మీద ఆధిపత్యం చేసేవాడని, యుక్తకాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు. కానీ మరి ఆయన చీకటి గుండెల్లో వెలుగ్గా ఉదయించగలడు. ఆయనను ఎవరు సమీపింపలేరు. ఆయన మానవుని వెతుక్కుంటూ పరలోక భాగ్యము వదిలిపెట్టి దివి నుండి భూమికి మానవతారిగా వచ్చినాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు అని ఇవన్నీ సత్యాలు నేను ధ్యానిస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది నాకు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్యూర్ ట్రూత్స్ ఫ్రమ్ గాడ్. నేను బాగా తరిచి ధ్యానించేదాన్ని. అప్పుడు నిజముగా
మరి మనం పట్టుకున్న ఈ పరిశుద్ధ గ్రంథము సంపూర్ణమైనది, పరిశుద్ధమైనది, సత్యంతో కూడింది. ఇక రెండో తలంపు నాకు లేదు. మీ ఆస్తి ఏంటి, మీ యొక్క ఆయుధం ఏంటి, లేక మీకున్న సొత్తు ఏంటంటే నేను నా పరిశుద్ధ గ్రంథం ఎత్తిపట్టి చూపెడతా. ఇదే నా ఆయుధం, ఇదే నా ఆస్తి, ఇదే నా సొత్తు. దీనికి మించింది ఏం లేదు. ఎందుకంటే ఇది పవిత్రమైంది, పరిశుద్ధమైంది, సత్యమైంది, నిత్యమైంది. ఆకాశం భూమి గతించిపోయినా దేవుని మాటల్లో మార్పు లేదు. అందుకే మరి మా సేవలు చూస్తే చాలామంది ఆశ్చర్యపడతారు. మాకు ఎక్కడి నుండి సహాయం ఉండదు, కానీ దేవుడు వెనువెంటనే ప్రార్థించినప్పుడు ప్రతి అక్కర తీరుస్తాడు. దేవుని స్తోత్రం. బికాజ్ ఈజ్ ఎ రియల్ గాడ్, ఈజ్ ఎ రియల్ గాడ్. ఇప్పుడు ప్రపంచ పటంలో మీరు చూస్తారు, ఇస్రాయేలు ఒక మెరుగలాగా ఉంటుంది, అది కూడా కనబడదు. చాలా పెద్ద వరల్డ్ మ్యాప్ చూస్తే ఇస్రాయేల్ కనబడదు. మీకు ఒక మిరియాల గింజంతా లేక ఒక మెరుగంతనే ఉంటుంది. పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి చుట్టూ. అది రష్యా కానీ, యునైటెడ్ స్టేట్స్ కానీ, ఆసియా ఖండం కానీ, యునైటెడ్ స్టేట్స్, యూరోపు, ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయండి చుట్టూ. మొన్న కూడా గ్లోబ్ పట్టుకొని నేను ప్రార్థన చేసినాను ఇస్రాయేల్ కొరకు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఇస్రాయేల్ గురించి చెప్పిన ప్రతి మాట 100% నిజం. సంతోషం ఉండి ఒకసారి చప్పట్లు కొట్టండి. యేసు ప్రభువు ఎక్కడ జన్మించినాడు అంటే అది కూడా వాక్యంలో ఉన్నది. మరి మీకా గ్రంథంలో మనం చూస్తాం కదా, 5వ అధ్యాయము 2వ వచనంలో బెత్లెహేమ్ అనేది చాలా చిన్న, ఇట్స్ ఎ స్పాట్. ఆ చిన్న దేశంలో చిన్న ప్రదేశము బెత్లెహేము. ఆ బెత్లెహేమ్ వెరీ టైనీ. మరి అక్కడ యేసు జన్మించడానికి కారణం ఏంటి అంటే అది చిన్నది, దేవుడు దాన్ని ఎంచుకున్నాడు. గాడ్ షోస్ ఇట్. అది ప్రపంచానికే నడిబొడ్డంట. అంటే అందరికీ అందుబాటులో ఉండే స్థలం అది. బెత్లెహేమ్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. చూడండి దేవుని ఎంపిక ఎలాగుంటుంది. మరి యేసుప్రభు అక్కడ జన్మించడం ప్రవచనాల నెరవేర్పు. యేసుప్రభు జననంలో ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనం నెరవేరింది. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారా? మీకు అనుమానమే అవసరం లేదు. కొన్నిసార్లు మన గుండెలో ఎన్నో అనుమానాలు పెట్టుకొని పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తూ ఉంటాం. మన అనుమానమే తీరదు. అలాగుంటుంది ఎప్పుడు. యూ షుడ్ బి కన్విన్స్డ్ ఆఫ్ ద గాస్పల్. దేవుని స్తోత్రం. అందుకే పౌలు అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను. సువార్త మరి చాటించే భారము నాపై ఉన్నది. సువార్త దేవుని శక్తి అంటాడు. దేవుని స్తోత్రం. అంటే వీ షుడ్ గెట్ కన్విన్స్డ్ విత్ ద గాస్పుల్. ఊరికే వాక్యం చెప్పడం కాదు, మొట్టమొదట ఆ వాక్యం మనలో పనిచేయాలి. క్షణంలో దైవశక్తితో నింపబడితే మరి దేవుడు దిగొస్తాడు. తప్పకుండా ఆయన సన్నిధి మనం బలంగా అనుభవిస్తాం. అందుకే నేను ఎప్పుడైనా సేవకులు నా దగ్గరకు వస్తే నేను మాట్లాడతాను. నేను ఒక ఆత్మీయ తల్లి స్థాయిలో కొన్నిసార్లు కోపం కూడా చేస్తాను. దేవుడు నాకు కట్టి అభిషేకం ఇచ్చినాడు. నేనంటే ఏంటంటే మీరు అన్నిటికీ ఇలా భయపడుతూ అనుమానపడుతూ ఉండకూడదు. బలమైన సేవకులుగా ఉండాలి. మీరు ఈ సువార్త మీ ద్వారా ప్రకటింపబడాలి. మీరు సువార్తను అనుభవించాలి. ఆ శక్తిని అనుభవించి మీరు చెప్తే అది ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది. యూ విల్ అట్రాక్ట్ మెనీ పీపుల్ టు ద గాస్పల్. అయితే ఇక్కడ చూసినప్పుడు బెత్లెహేమ్ గురించి మీకా 5:2 ఉంది. బెత్లెహేమ్ ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను. ఈరోజు మన అంశం దీనులకు సువర్తమానం. స్వల్పమైన గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షం అగుచుండేను. అంటే ఎన్నుకున్నది బెత్లెహేమ్, పెరిగింది నజరేతు. నజరేతు కూడా ఏ పేరు ప్రఖ్యాతి లేని ఒక ఊరది. ఆ నజరేతులో అంతా గుండాయిజం అంట. నేను చదివిన నజరేతు గురించి. భయంకరులు, బందిపోటు దొంగలు, త్రాగుబోతులు, మరి వ్యభిచారం, అన్ని రకాల పాపాలు ఉంటాయండి నజరేతులు.
మరి పరిశుద్ధుడు 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 అని మనం కొలుస్తామే ప్రభువును. మరి ప్రభువు మరి ఆ నజరేత్ అనే ఊరిలో పెరిగినాడు. అంటే ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ పరిశుద్ధత, ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ వెలుగు, ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ ఏ లోటు లేదు. అది మనం గమనించాలి. దేవుని స్తోత్రం. అందుకే నిత్యము సేవకులు దైవ సన్నిధితో నింపబడాలి. ఉత్తుగా వాక్యాలు చెప్పొద్దు. నేనేం నేర్చుకున్నానంటే ఒక సేవకురాలుగా, యు గెట్ ప్లగ్డ్ విత్ జీసస్. ప్లగ్ అయిపోవాలి నువ్వు. ఉత్తుత సేవకులు ఎంతోమంది ఉన్నారండి, భుజం మీద ఒక సంచి తగిలించుకొని ఇంటింటికి తిరిగి చందాలు ఎత్తుకునే వారిలా ఉండకూడదు. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. యు ఆర్ చోజన్ బై గాడ్. ఆ హుందాతనం ఎప్పుడూ ఉండాలి. ఎవరి ముందు చెయ్యి దాపొద్దు. మా తల్లి ఒక మాట చెప్పేది, చెయ్యి ఇట్లుండొద్దంట, చెయ్యి ఇట్లుండాలంట. మరి నేను అదే అనుభవిస్తున్నాను ఇప్పటిదాకా. అవును, ఇచ్చేవారిలా ఉండాలి. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట శ్రేష్టం. ఎందుకంటే యూ నో ద పవర్ ఆఫ్ గాడ్, యూ నో హూమ్ యు ఆర్ సర్వింగ్. నువ్వు ఎవరికి దాసుడమైనావు, దాసురాలమైనావు, ఎవరిని సేవిస్తున్నావు, ఎవరిని యొక్క హృదయాన్ని మరి ఆక్రమించినారు, ఎవరికి నీ హృదయం ప్రతిష్ఠించినావు, దట్ మ్యాటర్స్ ఏ లాట్. కాబట్టి మనం చూసినప్పుడు యేసు ప్రభు పుట్టుకలు అంతా దీనత్వమే, దీనత్వమే, దీనత్వమే. ఆయన రాజభవనంలో ఎందుకు పుట్టలేదని నేను ఆలోచించినాను. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పశువుల పాకలో పుట్టడం ఏంటి, పొత్తి గుడ్డలతో చుట్టబడడం ఏంటి, అంత చీకటి దుర్గంధం ఉన్న వద్దా యేసు జన్మించినాడంటే నాకు ఒక రోజు ఆలోచిస్తున్నాను అన్నమాట. రాజభవనంలో యేసు ప్రభు పుడితే ఎవరికి ఉందండి అనుమతి రాజభవనంలో పోయి చూడడానికి? ఈ పశువుల పాకలో జన్మించినందుకు సాధారణమైన వ్యక్తులందరికీ అందుబాటులో ఉండినాడు యేసు ప్రభు. తర్వాత నేను కనుగొన్నాను ఆలోచించి ఏంటంటే, ఎటువంటి పాపినైనా ఈ లోకరక్షకుడు రక్షింపగలడు. దేవునికి స్తోత్రం. ఎంత అంధకారమైన, ఎంత ఘోర దుర్మార్గుడైనా, ఎందుకంటే డార్క్నెస్ ఆల్వేస్ డెపిక్ట్స్ సిన్. చీకటి ఎప్పుడు కూడా పాపానికి సూచనగా ఉంది, దుర్గంధము పాపానికి సూచనగా ఉంది. అంటే జీసస్ చోజ్ దట్ ప్లేస్. మరి అంటే నా సేవా అనుభవంలో భయంకరమైన దుర్మార్గులు మారుమనసు పొందినారు. అంటే మేము పెద్ద టీవీలలో వేసి పబ్లిష్ చేయను, ఎందుకంటే మన సేవ దేవుని తెలిస్తే చాలు కదా. ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. ఈ ఆర్భాటము ఇవన్నీ చూస్తే నాకు భయం వస్తుంది. ఏంటంటే మనము దేవుని మహిమను ఒకవేళ దొంగలించుకొని శాపగ్రస్తులం అయితే మన భయం నాకు. ఎందుకంటే లెట్ ద గ్లోరీ గో టు గాడ్. దేవునికి మహిమ, ఘనత, స్తుతి మరి ఇవన్నీ కూడా చెందినవి. చాలా భయంకరులు మారు మనసు పొందడం నేను చూసినాను. అందుకే డోంట్ టేక్ క్రిస్మస్ యాజ్ ఈజీ థింగ్. యేసు ప్రభు ఈ లోకానికి రావడం మనం చులకనగా తీసుకోవద్దు. ఇది మొదటి రాకడ. మరి ఇంకా ఉంది, రెండవ రాకడ కొరకు సంఘము సిద్ధపాటుతో ఎదురు చూడాలి. ఆయన మొదటి రాకడ గురించి ఇంకా చాలామందికి తెలియదు. నాకు దుఃఖం కలిగేది ఏంటంటే, లోకంలో చాలామందికి యేసు ఎవరో తెలియదు. మొదటి రాకడనే సరిగా తెలియదు, ఇంకా రెండవ రాకడ వారికి ఎలాగ అర్థమవుతుందని నేను అనుకుంటాను ఎప్పుడు. అంటే మన భుజాల మీద ఎంత బరువు ఉన్నది, ఎంత బాధ్యత ఉంది. యేసును చాటించాలి, యేసును ప్రచురించాలి, యేసును నీవు ప్రతిరోజు ఎవరికైనా చెప్పాలి. యూ హ్యావ్ టు స్ప్రెడ్ ద గుడ్ న్యూస్ అబౌట్ ద జీసస్. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు, ఆయన పాపుల రక్షకుడు, ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు. ఆయన నీ హృదయంలో స్వీకరించాలి. నువ్వు స్వీకరించి యేసు ప్రభు మరి నీ హృదయం ప్రతిష్ఠించుకోవాలి, మారుమనసు పొందాలి, బాప్తిసం పొందాలి. అలాగూ మనం ఒక బాధ్యత ఏంటంటే అనేకులను నీతి మార్గాల్లో నడిపించాలి. అప్పుడే మనం ఈ యొక్క మరి హోదాకు తగినవారు. పాస్టర్, ఇప్పుడు పాస్టర్లను యూట్యూబ్లో చాలా గేలు చేస్తూ ఉంటారు కదా, గొర్రెలు, వాళ్ళు కాపర్లు అని అంటారు. నేను దానికి ఏం భయపడను, ఎందుకంటే వారికి తెలియకుండా ఏదో అంటున్నారు. కానీ విశ్వాసులు గొర్రెలని, యేసు కాపరి అని అంటే దానికి ఎంత అంతరార్థం ఉందని నేను సంతోషిస్తాను. దేవుని స్తోత్రం.
మీరు గొర్రెలు, నేను మిమ్మల్ని మేపడి కాపరిని. అంటే ఆ కాపరి స్థాయికి మనల్ని పిలుచుకున్నాడంటే ఇంకెంత సంతోషం. ప్రతి కాపరికి ఒక మంద ఉంటుంది. మందలేని కాపర్లు ఉంటారా? ఉండరు కదా. కొందరు పాస్టర్, కొందరు డాక్టర్, కొందరు అపోస్టల్, వాళ్ళకి మంద ఉండదు. పేపర్ డిగ్రీలు పెట్టుకుంటారు. వారి వల్ల దేవునికి ప్రయోజనం లేదు, మనుషులకు ప్రయోజనం లేదు. నాతో ఏకీభవిస్తున్నారా, కోపం పడుతున్నారా? యూజ్లెస్ డిగ్రీలు మనకెందుకండి? ఒక్కరోజు బ్రతికిన ప్రభు కొరకు రోషంతో బ్రతకాలి. ఒక్కరోజు బ్రతికినా నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, నేను దేనికి భయపడకూడదు, ఎందుకంటే నేను ప్రభు సాక్షిని. నేను హతసాక్షి కావడానికి కూడా నేను భయపడొద్దని ప్రార్థన చేస్తాను. ఐ వాంట్ సట్ కరేజ్. ఎందుకంటే ప్రభువును అనుకరించిన వాళ్ళందరూ, చాలా పరిపూర్ణంగా మనసు పెట్టి అనుకరించిన వాళ్ళందరూ హతసాక్షులైనారు. అది ఏం దారి అంటారు దీన్ని? సిలువ దారి. ఎక్కడ తీసుకుపోతుంది నిన్ను? సిలువ మోసుకొని వెళ్ళాలి ప్రభువు నడిచిన మార్గంలో. పెద్ద సుఖము లేక ఈ రీతిగా లోకభోగాల కొరకు కాదు కదా మనం బ్రతికేది. వీఆర్ బోర్న్ విత్ ఎ పర్పస్. మనకొక గురి ఉన్నది, గమ్యం ఉన్నది. ఒకటి ఏదో పొద్దున్న లేసినాం, ఏదో ఇంటికి పోయినాం, వాళ్ళు ఎంత సందాయిస్తారు, లేకపోతే వాళ్ళు సాయం చేస్తారంట, వాళ్ళు ఎంబడి చుట్టి వాళ్లకు దండాలు పెట్టి, ఇదంతా నథింగ్ బట్ నాన్ సెన్స్. ఎందుకండి అలా తిరగాలి? మనల్ని కాపరి స్థానంలో పిలిచి మనకు మందలనిచ్చినాడు. మొట్టమొదట యేసు ప్రభు జననం గురించిన ప్రత్యక్షత, ఆ శుభవర్తమానం విన్నది గొర్రె కాపర్లండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మరి గొర్రె కాపర్లకి ఏంటి ప్రత్యక్షత? నేను ఇప్పుడు ఆలోచిస్తాను, ఈ గొర్రె కాపర్లు ఎవరు అసలు? వీళ్ళకి ఏమైనా మరి డాక్టరేట్ ఉందా, డిగ్రీ ఉందా, లేకుంటే లోకరీతిగా ఉన్న జ్ఞానం వీరికుందా, సంస్కారం ఉందా, చదువు ఉందా, లేక ఏదో ధనమున్న ధనవంతులా, లేకుంటే పేరు ప్రఖ్యాతి గడించిన మరి గొప్ప వ్యక్తులా? కానే కాదు, అజ్ఞానులండి, అజ్ఞానులు. సీ ద సెలెక్షన్ ఆఫ్ గాడ్. వారు అజ్ఞానులు, వారు సంస్కృతి చదువు లేనివారు, జ్ఞానము లేనివారు. వారికి ఏం తెలియదంట బయటి లోకం గురించి. వాళ్ళకు ఒకటే తెలుసు, గొర్రెలకు మేతేయాలి, గొర్రెలను కాపాడాలి. ఇక బయట రోజు న్యూస్ పేపర్ చదివే అలవాటు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎక్కడ ఏమవుతుందో ఏం తెలియదు. వాళ్ళకి కేవలం గొర్రెలను కాపాడుకోవడం, గొర్రెలను మేపడమే తెలుసు. ఒక్క గొర్రె తప్పితే వారి గుండె, కాపరి గుండె ఏమవుతుంది? బరువెక్కిపోతుందట. 99ని వదిలిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కొరకు వెతుకుతారట. ఈరోజు అలాంటి కాపర్లు ఉన్నారా అని నన్ను నేను స్వయం పరీక్ష చేసుకుంటాను. 100 మంది ఉన్నారు, ఒకరు పోతే పోని 1000 కాళ్ళ జెర్రీకి ఒకటి ఊడిపోతే ఏమవుతుంది అంటారట. అయ్యో అలాగే ఇలాగ అనుకుంటారు. దేవుడు నీకు ఇచ్చిన మంద మీద నీకేముండాలి? శ్రద్ధ ఉండాలి, ప్రార్థన చేయాలి. వారు రాకుంటే వారిని పరామర్శించి వారిని అడిగి తెలుసుకోవాలి ఎందుకు రావడం లేదని. ఇలాంటి బాధ్యత గొర్రె కాపర్లకు ఉంటుంది. అందుకే మనల్ని కాపరి స్థాయిలో ఎన్నుకున్నాడు. మరి ఇప్పుడు ఎన్నో రకాల పరిచర్యలు ఉంది కదా. అపోస్తల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, సువార్థికుల పరిచర్య, కాపర్ల పరిచర్య, బోధకుల పరిచర్య. నన్ను అడిగితే అన్నిటికంటే శ్రేష్టమైనది కాపర్ల పరిచర్య. ఎందుకంటే నీకు ఒక యూ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ ఫ్లాక్. ఆ మంద గురించి ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి. అయితే మరి ఒకటి మీరు గమనించాలా, గొర్రె కాపరి హృదయంలో కపటం ఉండదు. కపటం ఉండదు, నో గైల్. తన అతిక్రమంలోకి పరిహారం నొందినవాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మొట్టమొదట గొర్రె కాపర్ల కిందకు వచ్చింది శుభవర్తమానం. గబ్రియలు దూత దిగొచ్చి వారికేంటి అని అనుకుంటే చాలా కారణాలు ఉన్నాయి. వాళ్లకు దే ఆర్ వెరీ ఇన్నోసెంట్. ఆ గొర్రె కాపరి కపటం లేనివాడు. తన్ను అనుకరించే గొర్రెలు కూడా ఏమాత్రం కపటం లేదు దాన్ని. ఎప్పుడైనా గొర్రె పొడుచుకోవడం చూసినారు మీరు? అసలు గొర్రె కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములు ఉన్నా కానీ వంగి ఉంటాయి. ఇలా గురుపోతు కొమ్ము ఎలా ఉంటుంది తెలుసా మీకు? ఆకాశాన్ని అంటుకున్నట్టు ఉంటుంది. ఒక్కసారి పొడిచిందంటే అంతే, దాని మీద వేలాడిసిందే మనం. అలాంటిది కాదు గొర్రె. చాలా సాధువైన జంతువు, చాలా పవిత్రమైన జంతువు. కాపరి ఎలా చెప్తాడో అలాగే వింటుంది అనమాట. నో టర్నింగ్ టు ద లెఫ్ట్, నో టర్నింగ్ టు ద రైట్.
కుడి ఎడమలు తెలియదు. దానికి ఒకటే తెలుసు, ఏంటంటే కాపరి స్వరము వినాలి. కాపరి దగ్గర ఏ ఆయుధాలు లేదు, కత్తి కటారి తుపాకీ ఏం లేదు. మీ దగ్గర ఉంటేనేమో దాచిపెట్టుకుంటారు కదా, ఎవరైనా వస్తే కొట్టేద్దామని. కాపరి, అసలైన దేవుడు నియమించిన కాపరి దగ్గర నిరాయుధుడు అన్నవాడు, ఏ ఆయుధాలు లేవు. 2 ఉన్నాయి, ఒకటి దుడ్డుకర్ర, మరొక దండం. ఈ దండంతో కూడా ఈ గొర్రెలను మెల్లగా టెండ్ చేస్తాడనమాట. దెబ్బ కొట్టి చంపడు, మెల్లగా జస్ట్ భయం కొరకు, దారి తప్పకుండా. గొర్రెకు ఒక ప్రత్యేకత ఉన్నది, దారి తప్పిందంటే మళ్ళీ దానికి కొట్టానుకున్న మార్గము తెలియదు, బుదిలేందనమాట. తప్పిందంటే ఇంకంతే, ఇక దాన్ని తిరిగి వెతికి పట్టుకొని మందలో చేర్చడం ఎవరి బాధ్యత? కాపరి బాధ్యతనే. మీరు అనుకున్నారు అనుకో, కాపర్లు ఉన్నారు, కాపరమ్మలు ఉన్నారు, పోతే పోనీలే, వాడు పోయిందే మంచిగా అనమాట. ఎందుకంటే ఆ గొర్రెను నీకు దేవుడు బాధ్యత ఇచ్చినాడు, దాని మీద ప్రార్థన చేయాలి. ఎందుకు రావడం లేదో ప్రభువా, మరి దారి తప్పినాడా, పాపంలో పడినాడా, లోకాశలకు లొంగిపోయినాడా అని ప్రార్థన చేసే బాధ్యత కాపరికి ఉంది, కాపరమ్మకున్నది. దేవునికి స్తోత్రం. అంటే దట్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత మనం చూస్తాము, మరి అంటే గొర్రెల కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ అనమాట కాపరి. ఈరోజు కాపర్లు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఎందుకు మొట్టమొదటి ప్రత్యక్షత మరి కాపర్లకు వచ్చిందో దాన్ని విడమర్చి చెప్తున్నాను. మరి గొర్రెల కాపరికి చాలా ప్రేమ, చాలా ప్రేమ అనమాట. గుండె నిండుగా కాపరికి ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. మా నాన్నగారు కాపరి, ఆయన 65 సంవత్సరాలు కాపరిగా పనిచేసినాడు కాబట్టి దగ్గర నుండి చూసి నేర్చుకున్నది. ఒక ఆయన వచ్చిండు ఒక రోజు ఉదయం, వస్తా చేయి లేపిండు కొట్టడానికి. ఎందుకంటే వాళ్ళ సంఘంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి నాన్నగారు నడిపే సంఘంలో బాప్తీసం తీసుకున్నాడు. మరి మా నాన్నగారికి ఏం తెలుసు, 2 బాప్తీసాలు లేవు కదా. ఆయన అప్పుడే తీసుకుంటున్నాడు అనుకోని అంతమందిలో తెలియలేదు, ఇచ్చేసినాడు. మా సంఘంలో వచ్చే వ్యక్తి నువ్వేలా బాప్తీసం ఇచ్చినావు, ఇటు కొట్టొస్తుంది. నేను దూరం నుండి చూస్తాను, చిన్న పిల్లని, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. కొట్టినంటే నేను వెళ్దాం అనుకున్నాను, అంటే నాకు చాలా రోషం అనమాట. ఇప్పుడు చాలా అణుచుకున్నాను. అయితే మా నాన్నగారి మీద చెయ్యి పెట్టాడా, నేను ఉంటాను అక్కడ అనుకున్నాను. కానీ మా నాన్నగారి ముఖం చూస్తే కామ్గా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది. ఒక గొర్రెలాగా తల దించుకొని ఉన్నాడు. ఆయన ఇట్లా ఎగిరెగిరి పడుతున్నాడు. 1 గంట సేపు తిట్టినాడండి ఆయనను. 1 గంట సేపు మా నాన్నగారిని తిట్టినాడు. మా నాన్నగారి నోటిలో ఒక్క మాట లేకుండా రాలేదు, ఏమనలేదు, ఇలాగే ఉన్నాడు అన్నమాట. మరి ఆయన ఇంత పెద్ద ఆయన, మరి ఇండియన్ పెంటికాస్టల్ చర్చ్లో పెద్ద లీడింగ్ పాస్టర్ ఉండే మా నాన్నగారు, ఒక్క మాట అనలేదు, తల దించుకున్నాడు. ఇట్లా తిట్టి 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 ఆయన గొంతు పోయింది, అరిచినాడు బాగా. ఆఖరికి అన్నాడు, నేను ఎంత తిట్టినా నీకు బుద్ధి రాదని చెప్పి వెళ్ళిపోయినాడు, నీకు రోషం లేదన్నాడు. అయితే నేను అప్పుడు వెళ్ళి, నాన్న నీ రహస్యం ఏంటి, ఇంత తిడితే కూడా ఒక్క మాట నువ్వు అనలేదు ఏంటి అనంటే, ఆయనకు తెలియక తిడుతున్నాడు, ఆయనను క్షమించాలి కదా నేను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, క్షమించాలి కదా అన్నాడు. మరి మా నాన్నగారు ఆయన కొరకు ప్రార్థన చేసినాడేమో. ఒక వారం తిరిగి వచ్చి మా నాన్న కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు చూపిన మాదిరే కదా అది. ఆయన బాధింపబడిన నోరు తెరవలేదు. చూడండి, మరి కాపరి అన్నప్పుడు ఎంత సహించాలి, ఎంత ఓర్చుకోవాలి, ఎంత శ్రమించాలి. దేవుడు తనకిచ్చిన బాధ్యత, దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని నెరవేర్చడానికి తన ప్రాణం పెట్టాలి. అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేశాడట? ప్రాణం పెట్టాడు. దొంగ కాపరి అయితే ఒలుచుకుంటాడు, అంతా ఏం మిగిల్చాడు, మొత్తం ఒలుచుకుంటాడు. అటువంటి వాళ్ళని చాలామందిని చూసినాను. దేవుడు నాకు అట్టి శక్తి ఇవ్వాలి, ఒక గండ్రగొడ్డలాగా వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాను చాలా సంవత్సరాల నుండి. ఎందుకంటే అన్యాయం జరగొద్దు కదా, కాపరి స్థానంలో ఉండాలి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడంట? ప్రాణం. మంచి కాపరి అని ఎందుకు రాసినావు ప్రభా అంటే, దొంగ కాపర్లు కూడా ఉన్నారు, జీతగాడు కాపరి కాదు. ఇవన్నీ యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంటే మరి కాపరి ఇంకో స్వభావం ఏంటంటే తెగింపు. అంటే హీ విల్ సాక్రిఫైస్ హిజ్ లైఫ్ ఫర్ హిజ్ ఫ్లాక్. ఎంత తెగింపు అంటే, దావీదు 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఉంది కదా, నా గొర్రెలను దిగమింగడానికి ఎలుగుబంటి వచ్చింది,
సింహం వచ్చింది అని చెప్పి ఈయన ఇంటికి పారిపోయినాడా? ఆయన అక్కడ నిలబడి ఎంత తెగింపు చూడండి, గొర్రెలను కాపాడడానికి. నా గొర్రెల్లో ఒకటి కూడా నశించొద్దు అని చెప్పి దాన్ని చంపి హతమార్చినాను అంటున్నాడు కదా. అంటే అంత గొప్ప ప్రేమ ప్రతి కాపరి వెనుకున్న ఆ పాస్టరమ్మకు కావాలంటే నిజంగా మనం అడిగి పొందుకోవాలి. అది పరిశుద్ధాత్మ ద్వారానే మనకు లభిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 5:5 ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరింపబడుతున్నది అని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే మంచి కాపరి ఎప్పుడు కూడా తన గొర్రెలను విడిచి వెళ్ళాడు. అందరు తిరుగుతారండి, సువార్థికులు, ప్రవక్తలు, అపోస్తులు అందరూ విదేశాలకు, ఆ దేశాలకు, ఈ దేశాలకు తిరుగుతారు. కాపరి తిరుగుతాడండి. కాపరి తన మందను వదిలిపెట్టి తిరిగాడు, మళ్ళీ వచ్చేలోగా మంద సగం అయిపోతుంది, మంద చెదిరిపోతుంది. కాబట్టి ఆ చెక్కు చెదరకుండా మందను కాపాడుకోవాలంటే కాపరి దగ్గరుండి కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మీరు చేసేది మామూలు సేవ కాదు, ఇది దేవుడు మీకు ఇచ్చిన ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన పరిచర్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడనే శుభవర్తమానము మొట్టమొదట గొర్రె కాపర్లకు మరి దేవుడు అనుగ్రహించినాడు. లూకా సువార్త 2వ అధ్యాయం మీరు చూడండి. 2వ అధ్యాయము 8 నేను చదువుతున్నాను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. మందను కాసేది పగలు కదా, ఇదేంటి రాత్రి వేళ ఏగలకు కాస్తారని నేను ఒక్కొక్క అక్షరం ధ్యానిస్తున్నప్పుడు, అంటే వీళ్ళు ఇంత శ్రమజీవులు. గాడ్ ఆల్వేస్ లవ్స్ ద హార్డ్ వర్కింగ్ పీపుల్. వీళ్ళు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, ఆ దేశంలో కొందరు గొర్రె కాపర్లాడు. వీళ్ళు ఎందుకు ఇలాగ ఇక్కడికి వచ్చినారు రాత్రి వేళ అంటే, వీళ్ళు బలి అర్పణకు మరి గొర్రెలను కొనుక్కొని బలి అర్పిస్తారు కదా, అప్పుడు ఆ గొర్రెలు కేర్ తీసుకుంటారు. వీళ్ళు మంచిగా ఉండాలి, మచ్చలేనిదిగా ఉండాలి, రోగం లేనిదిగా ఉండాలి, దానికి చాలా స్పెషల్ కేర్ ఇస్తారంట ఈ గొర్రెలు. అటువంటి కోవకు చెందిన కాపర్లు వీళ్ళు. అయితే హార్డ్ వర్క్, మనం శ్రమించాలి. అన్లెస్ యు వర్క్ హార్డ్, అన్లెస్ యు క్రై ఫర్ యువర్ ఫ్లాక్, ఇట్ విల్ నాట్ ఇంప్రూవ్. కొందరి సంఘాలు చూస్తాం కదా, 30 ఏళ్ల క్రింద 30 మంది, దాని తర్వాత కూడా అదే 30 మంది. మరి అంటే అది కాదు, అంటే జీవమున్న ప్రతిది కూడా వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. ఇఫ్ వి ఆర్ సర్వింగ్ ఎ లివింగ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ లైఫ్ అండ్ యు ఆర్ డూయింగ్ ద మినిస్టీరియల్ వర్క్ ఫర్ గాడ్, యు ఆర్ కనెక్టెడ్ టు ద లివింగ్ గాడ్, డెఫినెట్లీ యువర్ చర్చ్ షుడ్ గ్రో. పర్పస్ డ్రివెన్ లైఫ్ అని, పర్పస్ డ్రివెన్ చర్చ్ అని 2 పుస్తకాలు ఉంది. మీరు ఇంగ్లీష్ వచ్చిన వారైతే కొనుక్కొని చదవండి. అంటే గురి కలిగిన జీవితం. కాపరికి ఒక గురి ఉండాలి, అది ఆత్మల రక్షణ. చూడండి, ఈ గొర్రె కాపరులు ఎంత శ్రమిస్తున్నారు. వీళ్ళు పగలు పనిచేస్తున్నారు, రాత్రి పగలు పనిచేస్తున్నారు. రాత్రి పగలు శ్రమదానం, ఈ గొర్రెలను కాపాడడం వాళ్ళ పని. అంతా చీకటిలో ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. వాళ్ళకి నేను చెప్పాను కదా, చాలా అమాయకులు వీళ్ళు అమాయకులు, ఆ గొర్రెలు కూడా అమాయకులే. అమాయకమైనవి అవి, అమాయకమైన జంతువు గొర్రె. తిరిగి అటాక్ చేయదు. నేను చెప్పినాను కదా, తల కిందికేసుకొని నడుస్తూ ఉంటుంది కాపరి. అందుకే కొన్నిసార్లు కాపరి ముందు నడుస్తాడు, మళ్ళీ ఏదైనా సమస్య వస్తే వెనకకు వస్తాడు. ఇవన్నీ మీరు ఈస్ట్ గోదావరి ఈ ప్రాంతంలో సువార్త సేవకు వెళ్ళినప్పుడు మందలు గొర్రె కాపర్లు, చాలా రమ్యం అనిపిస్తుంది. చాలా ఫోటోలు తీసుకుంటాను నేను, చూడ ముచ్చటగా ఉంటుంది. అయితే వీరి యొద్దకు ప్రభు దూత వచ్చి నిల్చెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ఏంటి ఇంత వెలుతురు, చిమ్మ చీకటిలో వెలుతురు. వెలుగు ఎప్పుడు కూడా చీకటిని ఏం చేస్తుంది, పారద్రోలుతుంది. టు డ్రైవ్ అవే డార్క్నెస్ యూ నీడ్ ద లైట్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. చీకటిని తరమాలి అంటే నీకు దేవుని వెలుగు కావాలి, దేవుని వెలుగు కావాలి. నువ్వు దొంగలకు, దుర్మార్గులకు, వ్యభిచారులకు సువార్త అందించాలంటే యూ నీడ్ ద లైట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్నావు, పట్టుకోవాలి దేవుని గ్రంథాన్ని. స్వాతంత్రం ఉన్నన్ని నాళ్ళు మనం సేవ చేయొచ్చు.
149వ కీర్తన 6 నుండి 9 నేను చదువుతున్నాను. వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్ టు బి ఏ పాస్టర్, ఏ షెపర్డ్. వారి నోట 5 నుండి చదువుతాను. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించు. ఘనతనంట మన పరిశుద్ధ గ్రంథం చేతులు పట్టుకోవడం. చాలామంది కంప్యూటర్ పెట్టుకుంటారు, దాంట్లో చూస్తూ ఉంటారు. అరే కంప్యూటర్ ఎందుకు? ఒకసారి ప్రసంగం చేస్తుంటే ఒకటి సెల్ చూస్తూ ఉన్నాడు అనమాట. నేను మైక్ నుండి అని పేరు పిలిచిన, ఏం సెల్ చూస్తున్నావు ఇక్కడ? కాదు, దీంట్లో బైబిల్ ఉందన్నాడు. నేను నీకు బైబిల్ చేతులు పట్టుకోవడానికి అంత సిగ్గా? దాంట్లో ఇంకా బైబిల్ కాదు, ఇంకా ఉంది, పోర్నోస్ ఉంటాయి, ఇంకా పాపంతో నిండిన దాంట్లో ఎందుకు చదువుతున్నావు అయ్యా అని. చూడండి, పరిశుద్ధ గ్రంథం పట్టుకోవడము ఎంత ఘనత ఒక కాపరికి. పుస్తకము హస్తభూషణం ఇది. నాకు ఒక కాపరి సిటీలో తెలుసు, మంచి దైవజనుడు. బార్బర్ షాప్ పోవాలంటే కూడా బైబిల్ ఉంటుంది. హల్లెలూయా, బైబిల్ పట్టుకొని పోతాడు. నేను నన్ను ఇక్కడ మీ పనులు చేసుకోవడానికి ఎందుకయ్యా బైబిల్? లేదు, నేను కిరాణా కొట్టుకు పోయినా కానీ బైబిల్ పట్టుకుంటా. నేను చేపల మార్కెట్లో కూడా దేవుని సువార్త చెప్తా అంటున్నాడు. ఒకసారి చెప్పలు కొడదాం అట్టి భక్తుల కొరకు. భక్తులందరికీ ఘనత ఇదే అని అంటున్నాడు. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు, గొలుసులతో రాజులను బంధించుటకు, ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకు, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి వార్త, ఈ శుభవార్త గొర్రె కాపర్లకు లభించింది అంటే అనేక కారణాలు ఉన్నాయి. దే ఆర్ వెరీ మీక్ పీపుల్. నేను చెప్తున్నాను కదా, మరి ఎంత తగ్గింపు, ఎంత దీనమైన స్వభావము గలవారు వీరు. మరి అందుకే దేవుడు వారిని ఎన్నుకున్నాడు. ఈ గొప్ప శుభవర్తమానం, ఆ శుభవర్తమానం ఏంటి అన్నప్పుడు మరి సర్వలోకానికి రక్షకుడు ఉదయించినాడు. అదే కదా ఈ శుభవార్తను వీరు వినేది. ద ఫస్ట్ సెక్ట్ ఆఫ్ పీపుల్ టు హియర్ ద గ్రేట్ గుడ్ న్యూస్. వారి చుట్టూ ప్రకాశించిందట గొప్ప వెలుగు, దానికి వారు భయపడినారు. 10వ వచనం, భయపడకుడి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ కూడా మీరు ఆలోచిస్తే యూ విల్ గెట్ నంబర్ ఆఫ్ పాయింట్స్. ధ్యానించాలి దేవుని వాక్యం. ఈ శుభవర్తమానం కొందరికి కాదు. యేసు అనుగ్రహించే రక్షణ అది లిమిటెడ్ పీపుల్ కాదు, ఇది ప్రజలు అందరికీ. హల్లెలూయా చెప్దామా? ప్రజలందరికీ. తర్వాత ఇది సామాన్యమైన సంతోషం కాదు, మహా సంతోషకరమైన ఇది వర్తమానం కాదు, ఒక సువర్తమానం. ఒక భక్తుడు మాట్లాడుతుంటే నేను విన్నాను ఈ మాట. ఇది ప్రజలందరికీ, ఇది మహా సంతోషకరమైన, ఇది సువర్తమానము నేను మీకు తెలియజేసాను. అంటే ఈ సువర్తమానము ఈ విద్య లేని పామరులకు, సంస్కృతి నాగరికత చదువులేని పామరులకు ఎందుకు మొట్టమొదట వారికి లభించింది అంటే, ఆ దినాల్లో ఈ వర్తమానం ఒకవేళ పెద్ద పెద్ద యాజకులు, రబ్బోనీలు, మరి అంగీలు వేసుకొని నడికట్టు కట్టుకున్న వారికి, లేకుంటే జ్ఞానులకు, అసలు ఆ 3 జ్ఞానులకు రాలేదే మరి ఈ యొక్క ప్రత్యక్షత కానీ, ఈ దర్శనం, ఈ స్వరం. మరి చూడండి, వీళ్ళు దేవుని చేత ఎంపికైన వారు. ఆ దినాల్లో ఎంతోమంది ఉన్నారు, గొప్పవారు, ధనవంతులు, భోగభాగ్యాలు గలవారు, చదువు సంస్కృతి గలవారు. గాడ్ చోస్ దిస్ హంబుల్ పీపుల్, మీక్ పీపుల్. నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా నువ్వు ఎప్పుడైతే దీనుడమై ఉంటావో, డౌన్ టు ఎర్త్, హంబుల్, గాడ్స్ రెవల్యూషన్స్ విల్ బీ మేడ్ నోన్ టు యూ. దేవుడు తన దర్శనములు ఇస్తాడు, దేవుడు తన మర్మములను ఇస్తాడు, దేవుడు తనకు మరి నీకు తెలియని క్రొత్త సంగతులను బయలుపరుస్తాడు. ఆయన ఆశ్చర్య కార్యములు నీకు చూపెడతాడు, ఆయన రహస్యములు నీతో పంచుకుంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? యు ఆర్ వెరీ హంబుల్, వెరీ హంబుల్.
ఇప్పుడు సువార్థికులకు కానీ, దేవుని సేవకులు కానీ, కాపర్లకు కానీ మచ్చుకైన కానరానిది ఏంటంటే ఈ తగ్గింపు, ఈ దీనమైన స్వభావం. అంటే స్వీట్ పర్సన్, యూ షుడ్ బి ఏ వెరీ హంబుల్ పర్సన్ బిఫోర్ ద లార్డ్. సాతాన్ని ఎదిరించడానికి నీకు రోషం కావాలి, కానీ నీ మందను మేపడానికి నీకు డౌన్ టు ఎర్త్ హ్యూమిలిటీ కావాలి కదా. మరి ఈ దీనులకు అలాంటి గొప్ప సువర్తమానం లభించింది. ఆ వర్తమానం ఏంటి? 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. గ్రేట్ న్యూస్, జుబిలెంట్ న్యూస్, వండర్ఫుల్ న్యూస్. ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు కదా. యేసు అంటే లోకానికి రక్షకుడు. దానికి ఇదేమీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. మరియ గురించి కూడా నేను చాలా ఆలోచిస్తాను. నాకు చాలా పాయింట్స్ ఇస్తాడు దేవుడు. మరియ స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడి. పాస్టమ్మలకంతా పేరు రావాలి. మరియాను భయపడకు, మరియాను దేవుని వలన కృప పొందింది, దయాప్రాప్తురాల నీకు శుభం, నీ దేవుడు నీకు తోడైన. పాస్టమ్మల బాధ ఆ దేవునికే తెలుసు. మా అమ్మ చాలా శ్రమజీవి. నేను చూశాను అమ్మను. అమ్మ ఇప్పుడు కష్టపడేది 20 గంటలు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు సేవ అని చంకలో బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతే ఇల్లెవరు చూడాలి? మేము గంపడి పిల్లలం, అందరు ఫీజులు కట్టాలి, నిజాలు. ఆమె ధనవంతురాలు, అన్నీ వదిలిపెట్టి వచ్చినారు. మిషనరీస్ అనమాట వాడు. కేరళ నుండి వచ్చినారు. మా నాన్నగారికి 19 సంవత్సరాలు, మా అమ్మకు 16 సంవత్సరాలు. చూడ చక్కనిది. మా నాన్నగారు వదిలేసి దూరం వెళ్ళిపోయేది. అంతా ముస్లిం కమ్యూనిటీలో ఉండేది ఆమె. చిన్న గది రెంట్ తీసుకు. కానీ ఎంత ఏమన్నా కావాలంటే మా నాన్నగారు ప్రార్థన చేయి, పిల్లలకు అది లేదు అంటే ప్రార్థన చేయి అనేదంట. అంతే అంటారు కదా ఈ పాస్టర్లు. అవునా? ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. అయితే మరి చాలా కష్టమైన పని పాస్టమ్ గారు. అటు షీఈస్ ద ఫస్ట్ లేడీ ఆఫ్ ద చర్చ్, డోంట్ ఫర్గెట్ దట్. ఆమె మొట్టమొదటి స్త్రీ సంఘానికి. ఆమెను గౌరవించాలి, ఆమె బాధలు తెలుసుకోవాలి, మరి ఆమె కష్టాన్ని కూడా చూడాలి. ఎందుకంటే రోజంతా కష్టపడుతుంది. పాస్టర్ ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ రాత్రి వస్తాడో తెలియదు. హౌస్ విజిటింగ్స్ అన్నీ చేసి మా నాన్నగారు రాత్రి 2 గంటలకు వచ్చేది. అప్పుడు కూడా మా అమ్మ కష్టపడి పని చేసిన విశ్రాంతి లేదు. మళ్ళీ లేచి నాన్నగారికి వడ్డించడం, ఆయనకు వేడి నీళ్ళు పెట్టడం, అవన్నీ చూసి నేను చాలా కదిలిపోయాను. అంటే ఆమె ఒక్కటి ఎంతగా కట్టుకున్నదంటే ఇల్లు కట్టడం కాదు, సంఘాన్ని కట్టడం కాదు, సమాజాన్ని కాదు, పెద్ద సామ్రాజ్యాన్ని కట్టింది. దేవునికి స్తోత్రం. చూడండి సహనం అనేది ఎంత గొప్పది. మరి మరియను దేవుడు ఎన్నుకున్నాడు కదా, దీనురాలు. ఆమె దేవుని చిత్తం జరగని నా జీవితంలో అనుకుంది. ఆమె దేనికి కూడా ఎదురు మాట ఎదురు జవాబు పలకలేదు. గబ్రియల్ దూత ఎన్ని శుభ సందేశాలు ఆయనకి ఇచ్చినాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను గమ్ముకుంటుంది, పుట్టపోవాడు, మరి లోకానికి రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు, ఇవన్నీ మాటలు విన్నది. విని ఒక్క మాట అంటది. 38వ వచనం లూకా సువార్త 1:38లో, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. మరి అంటుంది స్త్రీలలో ఆమె ఎలిజబెత్, ఆమె 100వ వచనం విని ఆమె గర్భంలో శిశువు గంతులు వేస్తాడు. ఇవన్నీ మీకు తెలిసిందే, మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. కానీ వాట్ పాయింట్స్ స్ట్రక్ మై మైండ్ ఐఎమ్ టెలింగ్. 42, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడు. అయితే ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయంలో చూసినప్పుడు ఈమె 19వ వచనంలో మరి దూత చెప్పిన మాటలు, ఆమె విన్న ప్రతి మంచి మాటలన్నీ కూడా ఆమె తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దైవ కార్యాల్లో ఆమెకు ఎంత ఆసక్తి ఉన్నది. దేవుని మాటలు ఆమె హృదయంలో ఒక చెవిత విని ఒక చెవిత వినబెట్టడం కాదు. షీ ప్రిజర్వ్డ్ ఎవ్రీ గాడ్స్ వర్డ్ ఇన్ హర్ హార్ట్ అండ్ దట్ మేడ్ హర్ ఎ బ్లెస్సింగ్ అమంగ్ ఆల్ విమెన్. షీ బికేమ్ ఎ బ్లెస్సింగ్ టు ఎవ్రీ వన్. బ్లెస్సెడ్ మదర్ అంటారు. ఇప్పుడు కూడా ఒక తెగవారు ఆమెను పూజిస్తారు కదా. షీ ఈజ్ వర్షిప్డ్ బై వన్ సెక్ట్. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినావు. నేను నెక్స్ట్ వర్స్ చదువుతాను. ఆమెకున్న మరి దీనత్వం, ఆమెకున్న తగ్గింపు స్వభావం కొరకు ఆమె గర్భఫలము కూడా ఆశీర్వదింపబడుతుంది. చాలామంది పాస్టర్లు పెద్ద ప్రసంగాలు చేస్తారు, పాస్టర్మలు చాలా భక్తి కనపరుస్తారు, కానీ పిల్లలు దారి తప్పుతారు. ఎందుకైంది అలా? మీరు ఆలోచించండి, ఎందుకైంది?
ఎందుకంటే యూ ల్యాక్డ్ ఇంటెగ్రిటీ, అంటే నీకు యథార్థత లోపించింది. నీవు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, కాబట్టి ఆ చేదు ఫలాన్ని నీ జీవితంలో అనుభవిస్తావు. మరి ఇక్కడ మరియని ఎన్నుకున్నాడు. ఆమె పట్టుమని 14 ఏళ్ళు లేదంట. నేను హిస్టరీ చదివినాను. చిన్నపిల్ల, కానీ దేవుని భయం కలదు, పవిత్రమైన కన్య. తర్వాత యోసేపుని చూసినప్పుడు కూడా సచ్ ఏ వెరీ నోబుల్ మ్యాన్ అనిపిస్తుంది నాకు. అరే ఎవరు చేసుకుంటారండి గర్భవతి అయిన అమ్మాయిని? హూ విల్ మ్యారీ ఎన్ అన్వెడ్ మదర్? కానీ దేవుని మాటకు భయపడి ఆయన ఆమెను విడనాడకుండా భార్యగా చేర్చుకున్నాడు. తగ్గింపు ఎక్కడ చూసినా మీరు చూడండి, క్యారెక్టర్స్ అంతా వెరీ మీక్. అందుకే ఈ ప్రసంగం పేరు క్రిస్మస్లో దీనత్వం అని పెట్టినాను. దీనులకు సువర్తమానం, గుడ్ న్యూస్ టు ద మీక్. నాకు ఒక్కడు కనబడినాడు, ఎందుకంటే భయంకరమైన వ్యక్తి. ఆయన పేరేంటో తెలుసా? హేరోదు. చంటి బిడ్డలో 2 సంవత్సరాల వయసుకు తగ్గున్న వాళ్ళందరినీ చంపేసినాడు. ఎందుకంటే కడు దుర్మార్గుడు, దయలేనివాడు, కఠినాత్ముడు. దేవుడు ఎప్పుడైనా దయగలవారిపై దయ చూపిస్తాడు, కఠినుల ఎడల వికటంగా ఉంటాడు ఆయన. చూడండి ఎంత కఠినుడు. అధికార దాహం. ఎప్పుడైనా దేవుని సేవ చేసేవారికి అధికార దాహం ఉండకూడదు. అది సాతాను నుండి ఉద్భవిస్తుంది. నాకు 5 నిమిషాలు ఇవ్వలేదు ప్రసంగానికి, నాకు ఒక పాట పాడటానికి ఛాన్స్ ఇవ్వలేదు, మరి నా పేరు ప్రకటించలేదు, నా పేరు వెనక లిస్టు డిగ్రీలు ఇవ్వలేదు. అయ్యో ఎంత బాధ అనిపిస్తుంది నాకు వింటే. ఆయన పరలోక భాగ్యమే వదిలిపెట్టి దీనుడై నరవతారిగా పుట్టినాడని ఈ వాక్యం తెలియదు ఎక్కడుందో అని. సమస్తము ఆయన నష్టపరుచుకున్నాడు కదా. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు తన ప్రాణం ఏం చేసినాడు? అర్పించినాడు. పౌలు జీవితం చూసినప్పుడు కూడా నాకు చాలా ఆశ్చర్యం. ఆయన కలిగిందంతా నష్టపరుచుకొని వాటిని దేంతో సమానంగా ఎన్నుకున్నాడంట? పెంటతో సమానం. పరిశుద్ధాత్మనే మాట్లాడుతున్నాడు. మీలో కొంతమంది ఉన్నారేమో, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కాదు. నా మీద కోపం అవసరం లేదు. ఏంటండి మీ డిగ్రీలు? ఏంటి మీకు గొప్ప స్థాయి కావాలని కలహాలు, కయ్యాలు, కోపాలు, తాపాలు? నువ్వు మంచి కాపరివైతే దేవుడిచ్చిన దర్శనాన్ని నెరవేర్చడాన్ని ప్రాణం సైతం నువ్వు అర్పిస్తావు. యూ విల్ కౌంట్ ఎవ్రీథింగ్ యాజ్ డంగ్ బికాజ్ యువర్ కాలింగ్ ఈజ్ సో హై. ఉన్నతమైన రాజరికపు పిలుపునేది. ఈ గొర్రె కాపరులు అంధకారంలో దేవుని వెలుగు చూసినారు. నిన్ను నన్ను కూడా అంధకారం నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురము చేయటం, రాజులుగా, ఏర్పరచబడిన వంశముగా, యాజకులుగా, దేవుని విలువైన సొత్తుగా తన ప్రజగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మనకెందుకండి దిగులు? ఒకరోజు నా తల్లి దగ్గర వెళ్ళి చెప్పినాను, సేవ ఆరంభించిన దినాల్లో ఒక కొన్ని నెలలైంది. నాకేంటంటే నేను అనుకున్న సేవ అంటే అందరు మెచ్చుకుంటారు, ఎక్కడన్నా పోతే నాకు పెద్ద సీట్ ఇస్తాను అనుకున్నా. నేను ఒక ఫంక్షన్ పోయినా, జాయ్ చిరణ్ గారు మీరు తప్పకుండా రావాలంటే, సరే ఏదో నన్ను చాలా గౌరవిస్తున్నారు, పోతే అక్కడ నన్ను లెక్క చేయలేవాళ్ళు. ఎందుకంటే నేనంటే ఎవరికి తెలియదు అప్పుడు. ఇప్పుడంటే మీరు గుర్తుపడతారు, అప్పుడు మొదట్లో ఎవరికి తెలియదు. నేను వెనుక కూర్చున్నా, నన్ను ఎవరు గుర్తుపట్టలేదు ఏంటి? చాలా బాధ కలిగింది నాకు, తెలివి తక్కువ అన్నమాట. అయితే అమ్మ దగ్గర పోయి చెప్పినాను, అమ్మ ఏంటి నేను అంత బ్యాంకుకు సెలవు పెట్టిపోయినా అక్కడ ఎవరు నన్ను గుర్తుపడలేదని. అయ్యో పిచ్చి తల్లి, ఎవరో గుర్తించాలని ఎప్పుడు కోరదు. బంగారం ఎక్కడున్నా మెరుస్తుంది అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నువ్వు డ్రైనేజ్లో పడేసినా అక్కడ మెరుస్తుంది, ఎక్కడ పెట్టినా మెరుస్తుంది. నువ్వెందుకు పదవి కోరుతున్నావు? తగ్గించుకో అన్నది. అప్పుడు మంచి పాఠం నాకు మరి దేవుడు నేర్పించినాడు. చూడండి, దీనులకు దేవుడు అండగా ఉంటాడంట. దీనులను ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడంట. దీనులను ఆయన మరి ఆదుకుంటాడని, దీనులకు తన మర్మములు బయలుపరుస్తాడని, దీనుల మధ్యలో ఆయన సుఖ నివాసము చేస్తాడంట. మహోన్నతుడు, మహాఘనుడు, నిత్య నివాసి ఆయన దీనుల మధ్యలో నివాసము చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క దెబ్బతో మరి నా యొక్క ఆ గుణం పోయింది నాలో నుండి. ఒక్కటే దెబ్బ. మా అమ్మ అంత చూడండి, ఒక తల్లికి ఎంత శక్తి ఉంటుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడ ఏ హోదాలు కోరలేదు. ఐఎమ్ హియర్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్, టు డూ మై డ్యూటీ వెల్ అండ్ గివ్ అప్ మై లైఫ్ ఫర్ ద లార్డ్. దేవుని స్తోత్రం. ఎందుకు ఇవన్నీ? పరిగెత్తేవాడు ఎలా పరిగెత్తాలంట?
ఇవన్నీ మూతలు మూటలు బ్యాగేజ్ లగేజ్ పెట్టుకొని పరిగెత్తాడా? ఒకసారి చూసిన టీవీలో పరిగెత్తేవాడు ఎలా పరిగెత్తాడబ్బా, గురి వద్దకే పరిగెత్తాలన్నావు, విశ్వాసంలో కర్తవ్యాన్ని కొనసాగించేవాడిని చూడాలన్నావు, ఎలా ప్రభా అంటే వాని మీద ఒంట్లో బట్టలే లేవు, నడికట్టు చిన్న జాంగ వేసుకొని పరిగెత్తున్నాడు. ఎక్కడ పరిగెత్తున్నాడు అంటే గురి వద్దకే పరిగెత్తున్నాడు, బహుమానం పొందరీతిగా పరిగెత్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అలాగే ఉండాలి మనం. వీఆర్ పీపుల్ విత్ ఎ మిషన్, వీఆర్ పీపుల్ విత్ ఎ విజన్. మనం అందరం విజనరీస్ అన్నమాట. కానీ దేవుని పిలుపును ఒక అతను ఎవరో కాపరి, పెద్ద సంఘం ఉన్నది, కానీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడండి. అదేంటి? యెహోషువతో దేవుడు అంటాడు, నేను నీకు అప్పగించిన ధర్మశాస్త్రం అంతటిని పాటించాలి, దివారాత్రం దాన్ని ధ్యానించాలి, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు బాధ్యత దేవుడు ఇచ్చినాడు, ఒక దర్శనం ఇచ్చినాడు. డోంట్ గో టు ద లెఫ్ట్ నాట్ టు ద రైట్, లుక్ స్ట్రైట్ ఇన్ టు జీసస్ అండ్ దెన్ రన్ టువర్డ్స్ ద గోల్. హల్లెలూయా. నేనైతే ఎప్పుడు ఏం చేస్తానంటే దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని రివైజ్ చేస్తాను. నన్ను ఎందుకు పిలిచినావు? మంచిగా బ్యాంకులో ఉద్యోగం చేసి సుఖంగా జీవించే నన్ను ఎందుకు పిలుచుకున్నావయ్యా? ఒక గదిలో గొల్ల వేసుకొని కూర్చుంటాను చాలాసేపు మౌనంగా కళ్ళు మూసుకొని. దేవుడు నాతో మాట్లాడతాడు, నాకు దర్శనం ఇస్తాడు. హీ విల్ ఎక్స్టెండ్ మై హొరైజన్స్. అవును, నన్ను చాలా మాట్లాడతాడు దేవుడు. అప్పుడు నాకు రిన్యూవల్ వచ్చేస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారంట, అలైక పరిగెత్తారు, సొమ్మసిల్లగా నడిచిపోతారు. పైకి చూడాలి అని ఒక ప్రసంగం చేసిన నేను. అప్పుడు నాకు కిందికి చూసి ఒక జంతువు గుర్తొచ్చింది. ఎప్పుడు కిందికే చూస్తుంది. దాని పేరేంటి? అబ్బా, మీరు ఇంత బాగా చెప్తారా? అది కూడా ఇంగ్లీష్లో చెప్తున్నారు, పిగ్. తెలుగులో ఏమంటారు దాన్ని? బా, ఆ మాట వింటేనే ఒళ్ళు దద్దరిల్లుతుంది కదా. ఎక్కువ తింటే ఏమంటారు తెలియదు, వీడేంది పందిలాగా తింటున్నాడు. పందిలాగా తిని బద్ధకస్తులుగా ఉండడానికి కాదు కాపరి పిలుపు. ప్రాణం పెట్టినంతగా పరిశ్రమించాలి. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంటగొస్తాడు, పిడికెళ్ళి విత్తనం పట్టుకొని ఏడ్చుచుపోవాడు సంతోషంతో పనలు మోసుకొని వస్తాడంట. చూడండి, ఇక్కడ గొప్ప వర్తమానము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటే మీరు చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడి ఉండి, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయ. భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానం. కాపర్లారా, మీకుందా ఈ సమాధానం? ఒకరోజు పూట మటన్ లేకుంటే సమాధానం పోతుంది. అది ఏం సమాధానం? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుందంట. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. ఏమున్నా ఏమి లేకున్నా, నో వన్ కెన్ స్టీల్ ద జాయ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్. చూడండి, ఎంత నువ్వు దేవుని సన్నిధితో నింపబడుతున్నావు అంటే నీకు లేమి, కరువు, కాటకాలు ఇవన్నీ నీకు ఏ పని చేయవు నీ మీద. పౌలు అనుభవించిన శ్రమల్లో ఇసుమంతైనా అనుభవిస్తున్నారా? ఆయన శ్రమల జాబితా మీరు చూడండి. అది 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఉంటుంది. పెద్ద లిస్ట్ ఆఫ్ హిస్ సఫరింగ్స్. ఎందుకు ఎన్నుకున్నాడు? మొట్టమొదట ఎందుకు గొర్రెల కాపర్లకు ఈ మంచి వర్తమానం వచ్చిందంటే జవాబు చెప్తున్నా నేను. మీకు కూడా ఇస్తాడు రెవల్యూషన్స్. ఇంతవరకు ప్రకటన గ్రంథం బోధించని వారు కూడా ఉంటారు ఇక్కడ కదా. ప్రకటన అంటే కొద్ది హార్డ్ వర్క్ చేయాలి. 5 రొట్టెలు 2 చేపలు ఎవరైనా చెప్తారు. దానియేలు గ్రంథం నుండి చెప్పండి, ఎజెకియల్ గ్రంథం నుండి చెప్పండి, ప్రకటన గ్రంథం నుండి చెప్పండి. సవాల్గా తీసుకోండి. జాయ్ చైరన్ వచ్చి సవాల్ విసిరింది మాకని చెప్పిందే చెప్తారు. కాదు, యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దీస్ షెపర్డ్స్ ఆర్ హార్డ్ వర్కింగ్. రాత్రికాలం వారు మేపుతున్నారండి గొర్రెలను, కాపాడుతున్నారు దాన్ని. రాత్రి అంతా నైట్ అవుట్ అన్నమాట వాళ్ళు. దట్స్ వై జీసస్ chose these shepherds to reveal the coming of his son. చూడండి, ఆయన కుమారుని యొక్క మొదటి రాకడ గురించి
మొట్టమొదట బయలుపరిచినాడు ఈ విద్య లేని పామర్లకు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అది భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టలైన మనుషులకు ఎప్పుడూ ఉంటుంది సమాధానం. మరి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. తర్వాత ఏం జరిగిందో నేను చెప్పి ముగిస్తాను తొందరగా. 15వ వచనం చూడండి. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకం వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. చూడండి, దూత చెప్పింది కానీ వీరు ఏమంటున్నారు? ఎవరు తెలియజేసినారు అంటున్నారు? ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. వాడుకున్నది ఎవరిని? గబ్రియల్ దూతను. అంటే దే ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ అండర్స్టాండింగ్. చూడు, దేవుడు మనకి ఈ మాట జలవిచ్చినాడు, ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో ఒకటి చెప్పుకొని అది విన్నారు. మళ్ళీ వాడు వెళ్ళాలని ఆశ. నేను అనుకుంటాను వెళ్తారు సరే, కానీ 100 గొర్రెలను ఎక్కడ వదిలేసి వెళ్తారయ్యా మీరు అంటే అది కూడా లెక్క చేయలేదండి వాళ్ళు. అది కూడా లెక్క చేయలేదు. అంటే దేర్ ఎక్సైట్మెంట్ వాస్ టు దట్ ఎక్స్టెంట్ దట్ దే ర్యాన్. వారు ఎలా వెళ్ళినారంటే త్వరగా వెళ్ళినారని 16వ వచనం ప్రభు మనకు తెలియజేయించున్నాడు. మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పాం. అంటే ఒక్కడుగా వెళ్ళలేదు, అక్కడ కాపర్లందరూ కలిసి వెళ్ళినారు. యూనిటీ. ఇప్పుడు ఇది పాస్టర్స్ అసోసియేషన్. బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఐఎమ్ టెలింగ్, ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ, పర్ఫెక్ట్ యూనిటీ, యూ విల్ బి బ్లెస్డ్ బియాండ్ మెజర్. దేవునికి స్తోత్రం. అది నేను చెప్పిన మాట కాదు, 133వ కీర్తనలో ఉంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ దేవుడు తన ఆశీర్వాదాలను కలుగుంచుటకు ఆజ్ఞాపిస్తాడు. గాడ్ విల్ కమాండ్ హిస్ బ్లెస్సింగ్స్ ఓవర్ దెమ్. త్వరగా వెళ్ళినారు, ఐక్యతతో వెళ్ళినారు. యోసేపును తొట్టిలో పండుకొనిన శిశువును చూసినారు. వారు చూసి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసి, అది ఆ వర్డ్ అండర్లైన్ చేసుకున్నాను నేను. ఈ కాపర్లు మామూలుగా మనం అనుకుంటాం వీళ్ళు చేతగాని వారు కాదు, వీళ్ళకి తెలివి ఉంది. విన్న వర్తమానాన్ని ఏం చేయాలన్నది వీళ్ళకు ప్రచురం చేయాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అందించాలి, ప్రతిదినము సువార్త అందించాలి. సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ. నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. జనములలో నిన్ను ఒక ప్రవక్తగా, జనముల్లో ఒక నాయకునిగా, జనముల్లో నుండి నిన్ను ఒక కాపరిగా, ఒక సేవకునిగా ఎన్నుకున్నాడు. వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని రోజు పాస్బుక్ చూద్దామని డ్యూటీ కాదు. నేను చెప్పినాను ఒక పాస్టర్, ఎప్పుడు చూసినా డబ్బు 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 అని బాధపడతావు ఏంటయ్యా నువ్వు? నీవు డబ్బు నీ వెంబడి రావాలి. నా వెంబడి వస్తుంది పరిగెత్తుకొని డబ్బు, వద్దు వద్దనుకుంటే కూడా వస్తుంది. అది నాకు ఆశ్చర్యం. నేను క్రిస్మస్ చాలామంది విధవరాళ్లకు తల్లిదండ్రులకు సాయం చేస్తాను. ఇది ఏదో రినోవేషన్ వర్క్ ఉంటే చాలా బ్యాలెన్స్ అంతా అయిపోయింది. బ్యాలెన్స్ కూడా చూడండి, నేను అంతే రావాలి. ఎందుకంటే నా దర్శనం క్లియర్గా ఉంది, నా మనసు శుద్ధిగా పెట్టుకున్నాను, ఏ లోకాశలు పెట్టుకోలేదు. కాబట్టి తప్పకుండా డబ్బు వచ్చి నా పాదాల దగ్గర పడుతుందనే విశ్వాసం తీసుకో. నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అయితే మొన్న రోజు పెద్ద ఒక కూడికలో దేవుని వాక్యం అందించమన్నారు. పోయినాను. వాక్యం సూటిగా మా దేవుడు నింపినాడు ఆత్మతో. వాక్యం ఇచ్చే దేవుని ఉన్నతమైన పిలుపు అని మీరు యూట్యూబ్లో చూడండి, దొరుకుతుంది. రాయల్ అండ్ హై కాలింగ్ ఆఫ్ గాడ్ అని దాని మీద వాక్యం చెప్పి ఇట్లా వస్తున్నాను. కారు ఎక్కుతుంటే మరి ఒక కుటుంబం వచ్చి, అమ్మా మిమ్మల్ని చూడాలని మాకు చాలా ఆశ కలిగింది, మేము ఆఖరి మేము చూడగలిగిన, చాలా దూరం నుండి వచ్చినామని చెప్పి బ్యాగ్ తీసి ఒక చెక్ ఇచ్చినారు. చెక్ చూస్తే 1 లక్ష ఉన్నది దాంట్లో. మరి దేవుడు నాకు తోడలేడా? నా అవసరాలు తీర్చాడా? అప్పుడు నేను అనుకున్నాను, రాజులు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని చెప్పి గ్రహించి లేచి నిలబడతానంట. దేవుని స్తోత్రం. రాజులు నిన్ను పోషించే తండ్రులుగా ఉంటారంట. దేవుని స్తోత్రం. నేను వాగ్దానాలు చెప్తే మీరు చప్పట్లు కొట్టండి, మీరు కూడా అలాగే అయిపోతారు. అయితే రాణులు నీకు పాలిచ్చే దాదులుగా ఉంటారట. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడు, అంధకారంలో దాచించిన నిధులు నీకు ఇస్తానన్నాడు. రాజులు నీకు కానుకలు పట్టుకొని వస్తారంట. దేవుని స్తోత్రం. ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర పోయి పడిగాపులు గాయమన్నాడా? నేను ఉన్నమాట చెప్తున్నాను. ఉన్నమాట చెప్తే ఊర్లో ఉండనియరంట. పర్వాలేదు అయినా కానీ ఐఎమ్ రెడీ. పోయి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు వీళ్ళు బస్తీ ప్రెసిడెంట్లు వాళ్ళకి పోయి పంకాలు కొట్టి కొట్టి కొట్టి, అది నీ పని కాదు.
నీవు దేవుని చేత ఏర్పాటైన వ్యక్తి అంటే రాజు లేచి నిలబడాలన్నమాట. అప్పుడు నీ యొక్క అభిషేకం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక పాస్టమ్మ ఇంట్లో ఎంత పోరు పెట్టిందంటే, అంటే అంత ఇటు చెప్పి అటు పెట్టకుండా బ్యాలెన్స్ కాదు కదా, అదే ఏం పోరంట, ఈ రోజు నాకు మటన్ కావాల్సిందే అన్నదంట. అయితే ఆయన అన్నాడు, నా దగ్గర బ్యాగులు పైసలు లేవు, ఏం లేవు, ఎట్లా చాలా పోరు పెడితే ఎవరి దగ్గర నడుకొని పోయి మటన్ తెచ్చిద్దామని పోయినాడంట. అక్కడ గంట సేపు నిలబడితే కూడా దొరకలేదని, దొరకకుండా తిరిగి వస్తే ఏం చేసేదట, ఊరేసుకొని చనిపోయిందంట. అంటే బాధ చూడండి ఆమెకు. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠతపు హక్కును ఏం చేసినాడట వాడు, ఏశావు ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠతపు హక్కును అమ్మి వేసిన వానికి 2 పేర్లు పెట్టినాడు దేవుడు. చెప్తారా? భ్రష్టుడు వెరీ గుడ్, వ్యభిచారి వెరీ గుడ్. హల్లెలూయా, గ్రేట్ పాస్టర్స్. ఇది ఇక్కడ ఉంది చూడండి. 12 హెబ్రీ 12:16 ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠతపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. నేను ముగిస్తున్నాను. మరి ఇక్కడ 21వ వచనంలో చూసినప్పుడు, అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి వాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రం చేయించు తిరిగి వెళ్ళారు. దే ఆర్ డూయింగ్ ద డ్యూటీ సో వెల్. వాళ్ళు ప్రచురం చేస్తున్నారంట, ఇదో మేము యేసు బాలుని చూసినాము, మరియను చూసినాము, యోసేపుని చూసినాము, ఈయన లోకరక్షకుడు, ఈయన దావీదు పట్టణమందు పుట్టినాడు, ఏదో పొత్తిగుడ్డలతో చుట్టబడినాడు, పశువుల పాకలో జన్మించినాడు, మనం భయపడే అవసరం లేదు, ఇది ప్రజలందరికీ కలపకపోవు మహా సువర్తమానము, ఇది దూత మాకు తెలియజేసినాడు, ప్రభు మాకు ఈ వర్తమానం పంపించినాడని వారు మేము కన్న వాటిని మేము విన్న వాటిని అన్నిటినీ చెప్పక ఊరుకుండలేము అని దేవుణ్ణి మహిమపరచు స్తోత్రం చేస్తూ వారు తిరిగి వెళ్ళినారు. దేవునికి స్తోత్రం. సరే, అందరూ ఒకసారి నిలిచిపడితే నేను కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాను, మీరు నా కొరకు ప్రార్థన చేయండి. దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు, దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు, భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు, బాగుగా ధర నేర్పినావు, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు ఈ నామమును, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ప్రభుని పరిశుద్ధ నామమున స్తోత్రం తండ్రి. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా దీనులకు సువర్తమానం, గుడ్ న్యూస్ టు ద మీక్ అనే ఒక ప్రసంగాన్ని అందించడానికి, అదే సమయంలో కాపరి యొక్క విశిష్టత, కాపరి యొక్క ప్రాధాన్యత, కాపరి యొక్క దర్శనం, కాపరి యొక్క కర్తవ్యం, కాపరి ప్రేమ, అలాగే కాపరమ్మల బాధ్యత, ఇవన్నీ కూడా చెప్పడానికి నీవు కృప చూపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక కాపరిగా పిలువబడడం అంటే రాజులకు లేని ఘనతనైనా, రాజులు వంగి నమస్కారం చేస్తారు, దేవుని చేత ఏర్పాటైన వాడని తెలుసుకొని అధికారులు నమస్కారం చేస్తానని వాక్యంలో ఉంటాయి. రాణులు నీకు పాలిచ్చే దాదులుగా ఉంటారు, రాజులు నీకు పోషణ ఇస్తారు. ఎంత గొప్ప కార్యం, ఎంత ఉన్నతమైన రాజరికపు పిలుపు ఒక కాపరినైనా. లోకం వారిని తృణీకరించిన, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన, ఇది మా కనులకు ఆశ్చర్యం అనే రీతిగా తండ్రి, ఆ విద్య లేని వారిని, సంస్కృతి లేని వారిని, చదువు రాని వారిని, బలహీనులను, అమాయకులను నువ్వు ఎన్నుకున్నావు తండ్రి. మొట్టమొదట ఈ సువర్తమానము వినడానికి, చూడడానికి, మేము కన్న వాటిని విన్న వాటిని అన్నిటినీ మేము చెప్పలేక మేము ఉండలేమని వారు ఊరూర తిరిగి ప్రచురం చేసినారు, దేవునికి స్తోత్రము చెల్లించినారని వాక్యంలో చూస్తున్నాం. అట్టి భాగ్యాన్ని ఒక కాపరి స్థాయికి మమ్మల్ని పిలిచినావు నాయన, మాకు మందల్ని ఇచ్చినావు ప్రభువా, నీ ప్రత్యక్షతలు కూడా మాకు దయచేయమని
నీ మర్మములను మాకు బోధించుమని, సర్వలోకానికి సువార్త అందించడానికి ప్రతి ఒక్కరిని కూడా విరివిగా వాడుకోమని, నీ దివ్యమైన ఆత్మాభిషేకం మా మీద కుమ్మరింపబడాలని మేము ప్రార్థిస్తున్నాం. చూడుము, లోకంలో చీకటి కమ్ముతున్నది, లెమ్ము తేజరిల్లుమని వాక్యంలో చూస్తున్నాం. అలాగ తండ్రి, మమ్మల్ని మేము తన వాక్యం చేత బలపరుచుకొని దర్శనాన్ని తిరిగి మేము ప్రభువా జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్టుగా ఉన్న ప్రవర్తన మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా, వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.